తాడేపల్లి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. రిపోర్ట్. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గోపు గ్రాండ్స్ కళ్యాణ మండపంలో 6వ ఇన్స్టాలేషన్ సెరమనీ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులుగా కాట్రగడ్డ శివన్నారాయణ, కార్యదర్శిగా గోపు నాగరాజేష్, కోశాధికారిగా పలగాని శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. అసిస్టెంట్ గవర్నర్ జంగాల వెంకటేష్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు కాట్రగడ్డ శివన్నారాయణ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ తాడేపల్లి గత 5 సంవత్సరాల కాలం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఇదే కళ్యాణ మండపంలో 2400 మంది బాలికలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. త్వరలో 2వ విడత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతోందని తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో రోటరీ క్లబ్ తాడేపల్లి ముందుకు వెళ్తోందని అన్నారు. రోటరీ ద్వారా ప్రజలకు సేవ చేయడం గొప్ప భాగ్యమని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రోటరీ ప్రతినిధులు రావడం ఆనందంగా ఉందని అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ జంగాల వెంకటేష్ మాట్లాడుతూ, మరిన్ని సేవా కార్యక్రమాలతో రోటరీ క్లబ్ తాడేపల్లి ముందుకు వెళుతోందని అన్నారు. రోటరీ ద్వారా ప్రజలకు సేవ చేయడం గొప్ప భాగ్యమని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రోటరీ ప్రతినిధులు రావడం ఆనందంగా ఉందని అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ జంగాల వెంకటేష్ మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులుగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్ పీడీజీ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, విఎస్ రవి, వడ్లమాని, పివి సత్యనారాయణ, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, ఇసునూరి అనిల్ చక్రవర్తి, నూతన కమిటీ సభ్యులు రామకృష్ణ శెట్టి, చంద్ర ఓబులరెడ్డి, రవీంద్రారెడ్డి, శ్రీలత, కేవి చంద్రశేఖర్ రెడ్డి, జొన్న రాజేష్, అమరేంద్ర, రమేష్, నరేంద్ర, రావూరి రమేష్ బాబు, మున్నంగి వివేకానందరెడ్డి, జగదీష్, సింగంశెట్టి బుల్లి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసినటువంటి అనతి కాలంలోనే ఒక వైబ్రెంట్ క్లబ్గా ఎమర్జ్ అయ్యి విశిష్టమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్, మ్యాగ్నోనిమస్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరంలో శెట్టి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీమ్ అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్, హ్యూజ్ నెంబర్, మోర్ దాన్ 2500 స్కూల్ గోయింగ్ గర్ల్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడమే కాకుండా అనేక మంచి సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసి ఈ తాడేపల్లి అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల యొక్క ప్రజల నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడమే మంచి వాళ్ళ యొక్క సంకల్పంగా పనిచేస్తున్నారు. ఈరోజు శివనారాయణ గారి ఆధ్వర్యము, రాజేష్ గారు సెక్రటరీగా, శివనారాయణ గారు ప్రెసిడెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఈ కొత్త టీమ్ ఈరోజు ఇన్స్టాలేషన్ చేసుకొని రానున్న కాలంలో మరిన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయాలని, ఈ మంగళగిరి, తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలని, ఒక వైబ్రెంట్ క్లబ్గా ఎమర్జ్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ ఎరాడికేషన్కి వచ్చేసి అమరావతి రీజియన్కి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి 2021లో ఇది వచ్చేసి మొదలైంది. ఆ రోజు చార్టర్ ప్రెసిడెంట్గా వచ్చేసి జంగాల వెంకటేష్ గారు ఉన్నారు, సెక్రటరీగా వచ్చేసి నేనున్నాను. అటువంటిది ఈరోజు వచ్చేసి దాదాపు 5 ప్రెసిడెంట్స్ మార్చుకొని ఈరోజు 6వ ప్రెసిడెంట్గా వచ్చేసి మా కాట్రగడ్డ శివనారాయణ గారు వచ్చేసి ఈరోజు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. గత 6 సంవత్సరాలుగా ఈ తాడేపల్లిలో అవసరాలను గుర్తించి, అది హెల్త్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ, అదేవిధంగా వచ్చేసి స్కూల్ పిల్లలకు వచ్చేసి సైకిల్స్ ఇవ్వటం కానీ, హెల్త్ ఎక్విప్మెంట్స్, పియూసీలకు వచ్చేసి హెల్త్ ఎక్విప్మెంట్స్ ఇవ్వటం కానీ, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ ఎరాడికేషన్ కోసం లాస్ట్ ఇయర్ వచ్చేసి రోటరీ డిస్ట్రిక్ట్ 3150లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్స్, దాదాపు 2400 వ్యాక్సినేషన్స్ వచ్చేసి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ద్వారా మా రామకృష్ణ శెట్టి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ తాడేపల్లి ఇన్స్టలేషన్ కార్యక్రమం, 6వ ఇన్స్టలేషన్ కార్యక్రమం ఈరోజు మన ఇక్కడ గోపు గ్రాండ్లో మేము మా ఫ్యామిలీ మెంబర్సు, డిస్టిక్ నుంచి వచ్చిన అతిథులతోటి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ అధ్యక్షులు అలాగే రోటరీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఫ్యామిలీసు ఇంత చక్కగా ఇక్కడ గ్యాదర్ అవటం, మేము చేసిన గత సంవత్సరాల్లో 5 ఏళ్లలో చేసిన ప్రాజెక్టుల వల్ల కానీ, మా సభ్యులందరి మధ్యన బాండింగ్ పెరిగి అందరం ఒక తాటి మీదకి రావటం, ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడానికి ఈరోజు జరిగిన కార్యక్రమం ఇంకొక నెక్స్ట్ జనరేషన్ పెట్టాను అనుకోవాలి.
దీనికి అందరూ కూడా క్లబ్లో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేయాల్సిన సహాయం అంతా చేశారు. అలాగే కొత్త సభ్యులు 13 మంది ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఈ సంవత్సరం డీజీ గారైన ఉదయ్ పిలాని గారి ప్రపంచంలో రోటరీ ఇంటర్నేషనల్ మొత్తంలో 3150ని నెంబర్ 1 స్థానంలో ఉంచాలి అనేది ఆయన ఎయిమ్. దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము ఆయన ఎయిమ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మా సభ్యులు ఉన్న 64 మందితోటి ఫౌండేషన్కి ఒక్కొక్కరు 3,500 చొప్పున 2,24,000 రూపాయలని ఈరోజు ఫౌండేషన్ కంట్రిబ్యూట్ చేయండి. దానికి మా సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే దానికి పిలాని గారు మన క్లబ్కి ఒక్కొక్క సభ్యుడు పే చేసిన 3,700 రూపాయలకి 2 సైకిల్స్ గర్ల్స్ ఆన్ వీల్స్ అనే ప్రాజెక్ట్ కింద 2 సైకిల్స్ ఆయన ఫ్రీగా మాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మేము తాడేపల్లి మండలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే 7వ తరగతి పైన విద్యార్థినులు అంటే 8వ తరగతి విద్యార్థినులు ఎవరైతే స్కూల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో నడిచి వస్తున్నారో వారికి మేము ఉచితంగా రేపు ఆగస్టు 10 తర్వాత ఇవ్వటం జరుగుతుంది. మాకు చాలా ఈ సంవత్సరం గట్టి బాధ్యత ఇచ్చారు మా డీజీ గారు. టాప్ 1గా నించోబెట్టాలని 3150 డిస్టిక్ని మేము అది సాయశక్తుల మా యొక్క శక్తిని మించి పనిచేసి ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేస్తామని తెలియజేస్తామండి. ముందుగా ఈరోజు జరిగిన 6th ఇన్స్టలేషన్ సెరమనీలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కొత్త మెంబర్స్గా ఎలక్ట్ అయ్యాము మేము. ప్రెసిడెంట్గా మన కర్రగడ్డ శివనారాయణ గారు, తర్వాత సెక్రటరీగా మన గోపున నాగరాజేష్ గారు, తర్వాత ట్రెజరర్గా నేను పల్గాన్ శ్రీకాంత్ సెలెక్ట్ అయ్యాము. ఇక్కడ మా యొక్క సభ్యులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ రోజున ఇక్కడ జరిగిన ఇన్స్టలేషన్ సెరమనీకి మన రవి వడ్లమణి గారు, మిగతా డిస్ట్రిక్ట్ సభ్యులందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చి మనకి ఎంత సహకారం చేస్తామని చెప్పి చాలా సహకారం చేస్తామని చెప్పారు వాళ్ళందరూ. మనకి ఈ సహకారాన్ని మేము అందరం అందిపుంచుకొని ఇంకో చాలా సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తాడేపల్లి ప్రజానీకం మొత్తం తెలియజేస్తున్నాము. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మా శివన్నకి ఏకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న సెక్రటరీగా ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం రోటరీ క్లబ్లో దాదాపు తాడేపల్లిలో ప్రతి గ్రామంలో మహిళలు నడవకుండా సైకిల్స్ అందజేసిన ఘనత ఈయన సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు ఈయన అధ్యక్షుడిగా ఉన్న కారణంగా ఈ సైకిల్స్ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ సైకిల్స్ ఇచ్చే రకంగా మీరు ప్రోత్సహించాలని. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 6వ ఇన్స్టలేషన్ సెరమనీ జరుపుకోవడం జరుగుతుంది. ఈ గోపు గ్రాండ్ అనే మా రొటేరియన్ గోపు నాగరాజేష్ గారి ఫంక్షన్ హాల్ నందు ఆయన ఉచితంగా ఈరోజు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి 6th ఇన్స్టలేషన్ సెరమనీకి వెన్యూని అందించారు. ఈ సంవత్సరపు ప్రెసిడెంట్ అయినటువంటి శివనారాయణ గారు, అలాగే గోపు నాగరాజేష్ గారు, ట్రెజరర్ అయినటువంటి పలగాని శ్రీకాంత్ గారికి ముందుగా నా అభినందనలు. ఏదైతే బాధ్యతని తీసుకున్న కొన్ని రోజుల్లోనే 10 రోజులు స్టార్ట్ అయింది రోటరీ సంవత్సరం. ఈ ముగ్గురు కలిసి క్లబ్ సభ్యుల అందరి సబ్స్క్రిప్షన్ అమౌంట్ని దాదాపు 98% వసూలు చేయటం, అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా 2,24,000 రూపాయలు 3,500 రూపాయలు ప్రతి సభ్యుడి దగ్గర నుంచి కలెక్ట్ చేసి 64 × 3,500 రూపాయలు 2,24,000 రూపాయలు సాక్షాత్తు ఈరోజు ఫౌండేషన్కి అందించడం జరిగింది. నిజంగా జిల్లా 3150లో ఇలా అందించడం మొదటి క్లబ్గా నిజంగా నేను ఏజీగా ఉండటం, ఈ అధ్యక్ష కార్యదర్శి అలాగే ట్రెజరర్లకి నిజంగా శుభాభినందనలు. గత అధ్యక్షులైనటువంటి రామకృష్ణ గారు విశేషమైన సేవలు అందించారు. ప్రాజెక్ట్ శక్తి రూపంలో కానీ, ఎయిమ్స్ హాస్పిటల్లో కియోస్క్ ఏర్పాటు చేయడం కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి, అలాగే మనకున్న వ్యాపారాల్లో సరికొత్తగా కొంచెం ఆలోచించడానికి రోటరీ సంస్థ ఎంతగానో ఉపయోగపడిద్ది. ఈరోజు మరీ ముఖ్యంగా ఏంటంటే 13 మంది కొత్త సభ్యులు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిలో జాయిన్ అవటం నిజంగా
ఈ క్లబ్లో అంటే ఈ చుట్టుపక్కల ఆంధ్ర రీజియన్లో ఉన్న దాదాపు 20 క్లబ్బులు దాకుంటే 20 క్లబ్బుల్లో 13 మందిని ఒకే రోజు ఇన్స్టాలేషన్ రోజు జాయిన్ చేయడం అనేది ఆ అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్లు ఎవరైతే వారి పనితనాన్ని నిదర్శనంగా ఉంది. ఏదైతే ఇన్స్టాలేషన్ అప్పుడు జోష్ ఉందో అదే జోష్ని సంవత్సరం పొడుగు కొనసాగిస్తారని మనస్ఫూర్తి